హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ దాడులపై అయితే హోంమంత్రి అనితపై సుప్రీంకోర్టు ఆగ్రహం పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడంపై పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే దేశంలో అనేక ప్రాంతాల్లో అధికారంలో ఉన్న పార్టీ సభ్యులు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ సభ్యులపై గొడవకు దిగారు. సో దిగిన సందర్భంగా అనేక అయితే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇలాంటి వాతావరణమే రాష్ట్రంలో నెలకొందని చెప్పవచ్చు. సో 2014వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. సో ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి అయితే వచ్చింది. తరువాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అయితే అప్పట్లో నిలిచింది. సో దానితో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికక్కడ చిన్నపాటి చెదురుమెదురు సంఘర్షణలు అయితే జరిగాయి. ఇకపోతే 2019వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి అయితే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా నిలిచింది. ఇక వైసీపీ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారు, మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారని అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక మంది నేతలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన వారు కూడా మాపై దాడులకు దిగుతున్నారని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అనేక సందర్భాల్లో చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇకపోతే 2024వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక వైసీపీ పార్టీకి ఈసారి కేవలం 11 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చాలా తక్కువ రోజులే అయింది. కాకపోతే వైసీపీ పార్టీ నేతలు కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం పార్టీ సభ్యులపై మాపై దాడులు చేస్తున్నారు, మా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నారు. ఇకపోతే ఇలా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ సభ్యులు ఇతర పార్టీ నేతలపై కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు అనే వాదనలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వ్యక్తులపై దాడులు చేయడం అనేది ఇక కంటిన్యూ అవుతూ ఒకరి తర్వాత ఒకరు దీన్నే ఫాలో అవుతారా అని కూడా జనాలు ప్రశ్నిస్తున్నారు. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో అనేది చూడవలసిన అంశము.